సో, జనరల్‌గా ఎనీ ఇండస్ట్రీలో ఇఫ్ ఎవరైనా సరే ఏదైనా సమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికైనా, లేదంటే ఒక సెమినార్ ఇచ్చేటప్పుడైనా సరే, సో, ఇది ఎవరికైనా సరే కాలేజ్‌లో సిన్స్ కాలేజ్ నుంచి ఒక జాబ్ చేసే టైం వరకు గూడా సో, చాలామంది పానిక్ సిట్యుయేషన్‌కి ఫీల్ అవుతారు. సో, ఫస్ట్ ఇలాంటి పానిక్ సిట్యుయేషన్స్‌ని మనం అంటే ఐ మీన్ వీటిని చాలా సార్లు ఈవెన్ ఐ ఆల్సో ఫేస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. స్టిల్ ఐ యామ్ ఫేసింగ్. సో, అలాంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు సో, యాజ్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ ప్రకారం సో, ఫస్ట్ ఏంటంటే మనం ఏదో చెప్దాం, మేనేజ్ చేద్దామని ఒక ఒక థింకింగ్ ఉంటది. సో, ఎప్పుడైతే మనం ఆ థింకింగ్‌లోంచి బయటికొచ్చి అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏముంది? మనం దానికి ఏం చేయాలి? ఫర్ సపోజ్ ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ రాయాలి. పైథాన్‌లో ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆర్ యూ కెన్ టేక్ ఎనీ టెక్నాలజీ. సో, ఎగ్జాక్ట్‌లీగా ఆ ఫంక్షనాలిటీ ఏం వర్క్ అవుతుందని చెప్పేసి మనం దానికి బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు దట్ మీటింగ్ వీ షుడ్ బి ఆహ్, వీ షుడ్ బి ఎలా ఉండాలంటే వీ షుడ్ నో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో, అప్పుడు మనం ఏంటంటే ఓకే. అట్‌లీస్ట్ మనకొక ఐడియా వస్తది. సో, వెన్ యూ ఆర్ ప్రెజెంటింగ్ ఆర్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ మీరేం చేయాలంటే బ్రెయిన్‌తో ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకే. నాట్ విత్ బాడీ. ఫియర్ అవుతా ఉంటారు చాలామంది. సో, అలా వదిలేసి అండ్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ యూ హ్యావ్ టు యూజ్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్. ఓకే. దిస్ ఈజ్ సెకండ్ థింగ్. సో, కొంతమంది గడ 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 చెప్తా ఉంటారు. సో, అలాంటి కేసెస్ అవసరం లేదు. ఫస్ట్ స్టార్ట్ ఒక పర్టిక్యులర్ థింగ్ చెప్పిన తర్వాత టేక్ ఏ బ్రీత్, పాజ్. జస్ట్ పాజ్ అంటే చాలా సేపు కాదు. జస్ట్ 1, 2, 3 సెకండ్స్. దెన్ అగైన్ కంటిన్యూ. సో, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల వాడికి ఓకే. ఫస్ట్ అర్థమవుతది. ఓకే. దెన్ ఇఫ్ దట్ గాయ్ క్వెషన్స్ రైజ్ చేస్తే ఒకవేళ ఆ క్వెషన్ మీకు తెలియకపోతే దాన్ని కూడా మీరు గ్యాప్ తీసుకోండి. ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ గ్యాప్ తీసుకొని థింక్ చేసి ఒకవేళ తెలియకపోతే ఆహ్, ఆ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను చెప్పగలుగుతాను. ఐ మీన్ చెప్పగలుగుతానని ఎదుర్కొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి వి కెన్ కనెక్ట్ ఆఫ్‌లైన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ మీరు చెప్పగలిగారంటే దాన్ని కూడా మీరు ఒక పాజ్ తీసుకోండి. సో, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఎప్పుడైనా సరే వాడాలి. అండ్ ఆల్వేస్ థింక్ విత్ ద బ్రెయిన్. కొంతమంది బ్రెయిన్‌తో ఆలోచించకుండా వస్తుంది కదా! వస్తుంది కదా! అని చెప్పేసి చెప్తా ఉంటారు. విచ్ ఈస్ నాట్ గుడ్ అనమాట. సో, ఈ రెండిటికి మనం ఇదవ్వాలి. ఈ 2 ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో మనం ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తది. సో, ఏదైనా సరే నా నా ఐడియా ఏంటంటే ఏదైనా సరే మీటింగ్‌కెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో ద కంటెక్స్ట్. కంటెక్స్ట్ నీకు తెలిసిందంటే ఈజీగా నువ్వు చెప్పేయొచ్చు. యాహ్! గైస్.